పల్లవి పల్లవి ఆగమ్మా, అక్కడే ఆగు, దిష్టి తీస్తాను. దిష్ట దేనికి? ఏమో ఆంటీ, ఇందాకటి నుంచి ఇలాగే ఓవర్ చేస్తున్నారు. ఓవర్ చేయట్లేదు, దిష్టి తీస్తున్నారు. నువ్వు తీనానమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అసలు ఈ దిష్టి ఏంటి నానమ్మా? ముందు లోపలికెళ్ళండి రా, చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఈవిడ హడావిడి? మీరు ఇప్పుడు వచ్చారు, మేము గంట నుంచి ఆవిడ గోల వినలేకపోతున్నాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు మామూలు దాను కాదే. నువ్వు మా కోసమే పుట్టావు, నా మనవడి కోసమే పుట్టావు. ఆపు నానమ్మా. అసలు ఎందుకు దానికి దిష్టి తీసావు? ఎందుకు దాన్ని పొగుడుతున్నావు? ఎందుకా? నీ వీడియో చూసి. వీడియోనా? ఇదిగో చూడండి. కొట్టు కొట్టు. చూసేవరా నా మనవరాలు ఎంతమంది కళ్ళు పడుంటాయో, అందుకే దిష్టి తీసా. బ్యాంక్ దగ్గర జరిగిన కొట్లాట వీడియో ఇలా. వీడియో తీసి మాకెవ్వరు పంపించలేదు మమ్మీ. మొత్తం వైరల్ అయిపోయింది. ప్రజెంట్ ఇదే ట్రెండింగ్ లో ఉంది. ఇదిగో చూడు, ఎన్ని లైక్లు వస్తున్నాయో, ఎంతమంది లేడీస్ రెస్పాండ్ అవుతున్నారో. ఇదిగో చూడు నానా. అంటే బ్యాంక్ దగ్గర అనుకున్నాను, ఏకంగా సోషల్ మీడియాలోనే నా పరువు పోయిందన్నమాట. నీ పరువు పోవడం ఏంట్రా? ఏకంగా నా మనవరాలు క్రేజ్ పెరిగిపోయింది. చాలండి బామ్మగారు, ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నారు. చెప్తని అవసరమైతే మైక్ పెట్టి ఊరంతా అనౌన్స్ చేస్తాను. నీకేంటంట? నువ్వు గ్రేట్ వదినా, భలే కొట్టే ఒక్కొక్కడిని. ఒరేయ్, మీరు వీడియోలో చూసేంత ఎక్సైట్ అవుతున్నారు, నేను లైవ్లో చూశాను రా. నాకెంత ఎక్సైట్మెంట్గా ఉంటుందనుకుంటున్నారు? ఒక్కొక్కరిని ఎలా కొట్టిందో తెలుసా? ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వాయించినట్టు, జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు కొట్టుడే కొట్టుడు, కొట్టుడే కొట్టుడు. ఒక్క మాటలో చెప్పాలంటే కుక్కరు కొట్టినట్టు కొట్టిందిరా. ఇంకాపుతారా మీ గోలా? గోలంటావేంట్రా? పల్లవిని అసలు నీతో పాటు తీసుకెళ్లను అన్నావు, దాన్ని రావద్దు అన్నావు. ఇప్పుడు చూడు ఏమైంది. పల్లవి గనక రాకపోయింటే వాళ్ళ నగలు తీసుకుని పారిపోయిండే వాళ్ళు. అది ఉండబట్టే నగల్ని సేవ్ చేసింది. మేడం, పల్లవి మేడం. నమస్కారం మేడం. మీరు మేము మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్ అంట. ఫ్యాన్సా? అవును మేడం. మా వదిన వీడియో చూసాకే కదా ఫ్యాన్స్ అయ్యారు. అవును బాబు, అందుకే ఆవిడ్ని కలుసుకోవాలని, ఆవిడ దగ్గర మెలకువలు నేర్చుకోవాలనే వచ్చాం. ఏం నేర్చుకుంటారు? అదే మేడం, మెలకువలు. అక్కడ ఒక్కొక్కడిని ఎలా కొట్టిందో చూశారు కదా. వీడియో మొత్తం వైరల్ అయిపోయింది కదా, అందుకనే మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఇవాళ లేడీస్ ప్రాబ్లమ్స్ చూస్తున్నారు కదా. వాకింగ్కి వెళ్లాలన్నా భయం, ఎవడొచ్చి మెడలో చైన్ లాక్కపోతాడో అని. ఇంట్లో ఉండాలన్నా భయమే, మొగుడు మూడు ఎప్పుడు మారిపోయి ఎప్పుడు ఎరగదీస్తాడా అని. కాబట్టి ఈ మగాళ్ళ అహంకారం అణిగేలాగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే మంచిది కదా. మేడం చూసిన తర్వాత ఇలాంటి ఆవిడ కోచ్ అయితే బాగుంటుందని మాకు అనిపించింది. మేడం, కనీసం రోజుకు ఒక 1 అవర్ అయినా మా కోసం కేటాయించండి మేడం. ఆ టెక్నిక్లేవో మాకు నేర్పండి. మీరు కూడా మగాళ్ళని తంతారా? ముందు ఏడిపించే మొగుడిని తంతాం. ప్లీజ్ 1 అవర్ అయినా నేర్పించండి మేడం. అంటే అది యాక్చువల్గా ప్లీజ్ కాదనకండి మేడం. ఆపండి. అసలు తనెవరు అవునడానికి కాదనడానికి? నేను చెప్తున్నాను, అలాంటివేమి కుదరవు. అదేమి ట్యూషన్లో చెప్పదు. పోండి ఇక్కడ నుంచి. అదేంటండి అలా మాట్లాడతారు?
సోషల్ మీడియాలో ఆవిడ ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసా? అది ట్రెండ్ అవుతుంది, మా పరువు కంపు అవుతుంది. వెళ్ళండి, ఇంకా చూస్తూ నిలబడ్డారే. ఇదే మొగోళ్ళ అహంకారం. అహంకారం కాదే, ఈర్ష్య. భార్యకి పేరొస్తే మొగుడు తట్టుకోలేడు, తను ఎక్కడ గొప్పదైపోతుందని ఈయన వచ్చిన ఆఫర్ని వద్దంటున్నారు. ఆఫరు ఆస్కార్ అవార్డులు ఇచ్చేస్తారని వచ్చేసారు పెద్ద. వెళ్ళండి. ఎందుకండి వాళ్ళ మీద కోపడుతున్నారు? మాట్లాడుకో. ఎందుకు కోపడతారంటే? అంటే ట్యూషన్లు పెడతావా నువ్వు? పెడితే తప్పేంట్రా? అసలు ఆడవాళ్ళకి బయట రక్షణ లేకుండా పోయింది. అలా సెల్ఫ్ డిఫెన్స్ ఎవరికి వాళ్ళు నేర్చుకుంటే ఎవరికి వాళ్ళు కాపాడుకోగలుగుతారు. దానికి నా మనవరాలు సాయపడుతుందంటే ఎంత గ్రేటు. నువ్వు గ్రేటు, ఇది గ్రేటే. ఏమే, నా పరువు తీయడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటావు కదా నువ్వు. అదేంటండి అలా అంటున్నారు? ఇది నేను కావాలని చేశానా? నగలు కాపాడడానికే కదా. మాట్లాడుకో. నిన్ను ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలమ్మా? పల్లవిని కలవాలండి. అవునా, కూర్చోమ్మా. అమ్మా పల్లవి, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారమ్మా. కాఫీ టీ ఏవైనా? పర్లేదమ్మా. మేడం, మీరు గుర్తుపెట్టావమ్మా? ఏంటండి మీరింటికి వచ్చారు? కాంపతీసి మీరు కూడా వీడియో చూసారా ఏంటి? వీడియో చూడక్కర్లేదు చరణ్, జిమ్లో చూశాను కదా తన కెపాసిటీ ఏంటో. ఆల్రెడీ నిన్ను జిమ్లో అడిగాను కదా, ఇంకోసారి నీ నిర్ణయం ఏంటో కనుక్కుందామని వచ్చాను. ఏంటండి మా కోడల్ని దేని గురించి అడిగారు? నేను వెయిట్ లిఫ్టింగ్ కోచ్ని సార్. చాలా బ్యాచ్లు తయారు చేశాను. నా స్టూడెంట్స్ అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ అమ్మాయిలో మంచి టాలెంట్ ఉంది. తను ట్రై చేస్తే ఖచ్చితంగా మంచి వెయిట్ లిఫ్టర్ అవుతుంది. మన ఇండియాకే ప్రైజ్ తీసుకొచ్చే స్థాయిలో నిలబడుతుంది. అలాంటి స్థాయిలో ఉంటే నాకు గర్వంగా ఉంటుంది. ఇలాంటి స్టూడెంట్ని తయారు చేస్తే నాకు కూడా మంచి పేరు వస్తుంది. సో జిమ్లో అడిగితే నో చెప్పింది. అందుకే మళ్ళీ ఒకసారి అడుగుదామని వచ్చాను. నా వంక చూస్తున్నావేంటే? నా వంక చూస్తున్నావేంటి? చూడండి మేడం, సంసారం చేసుకునే వాళ్ళని ఇలా వీధుల్లోకి లాగాలని, స్టేజీల మీద ఎక్కించాలని చూడొద్దు. అది కాదు చరణ్, మీరు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను దాని మొగుణ్ణి కాబట్టి.